గజ్జి, అడవి బాస్ కావాలని కల. గజ్జి ఏనుగు ప్రతిరోజు చెట్టు కింద బయటకు వేసుకుని తన వెంట జంతువుల్ని పిలిపిస్తుంటుంది. నేను పెద్దవాడిని, బలమైన వాడిని, అందుకే అడవిలో నాయకత్వం నాది అని ప్రకటిస్తుంది. గజ్జి, నేను ఎక్కడ నడిచినా నేల కదిలిపోతుంది. చిట్టి పిల్లి, అంటే భూకంపం కూడా నీ భక్తుడేనా? చిట్టి పిల్లి పథకం. చిట్టి తన మేధస్సుతో గజ్జిని ఆటలో ఓడించాలని నిర్ణయిస్తుంది. అడవిలో మేధస్సు పోటీ ఏర్పాటవుతుంది. ప్రతి జంతువు ఒకటి చొప్పున ప్రశ్న అడగాలి, సమాధానం చెప్పలేని వాడు ఓడిపోయినట్టే. మైక్ పట్టుకుని బుజ్జి నక్క ఒక యాంకర్ లా వ్యవహరిస్తుంది. ఇదిగో మేధస్సు పోటీ ప్రారంభం. ఒకవైపు బలాన్ని నమ్మే గజ్జి, మరోవైపు బుద్ధిని నమ్మే చిట్టి. మొదటి ప్రశ్నలు. తిత్లీ కోడి ప్రశ్న. ఒక గుడ్డి కోడి ఎలా గుడ్డు పెడుతుంది? గజ్జి, మూసుకుని పెడుతుంది. కోడి, సరే కానీ నువ్వు మూసుకుంటే మైదానంలో ఎందుకు పడిపోతావ్? చిట్టి పిల్లి, నీలా బలమైన ఏనుగు బురదలో ఎందుకు జారిపోతుంది? గజ్జి, బురద మీద బరువు పెరిగినందుకే. చిట్టి, మరి తెలివి తక్కువ వాడైతే ఎక్కడైనా జారిపోతాడు కదా. చిట్టి చివరి ప్రశ్న వేస్తుంది. నీకు బలం ఉంది, నాకు తెలివి ఉంది. ఇద్దరం ఒక గుట్టపైన